హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఇంట్లో ఇలాంటి చాలా డబ్బాలు ఉంటాయి కదండి. అదేవిధంగా ఇట్లా వేస్ట్గా పడేసేటువంటి నెట్ క్లాతులు కానీ లేకపోతే పాత జల్లెడవి కానీ క్లాత్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను డబ్బాని పెట్టి కొలత అనేది రౌండ్గా సర్కిల్లా గీసేసుకుంటున్నాను, ఎందుకంటే కట్ చేసుకోవడం కోసము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ డబ్బా అడుగు భాగాన్ని చాకు సహాయంతో, అంటే చాకు వేడి చేసుకొని అడుగు భాగాన్ని తీసేసుకోవాలి. ఇట్లా అయిపోతుంది. అప్పుడు మనం ఏదైతే గీత గీసుకున్నామో దాని దగ్గర దాన్ని అంటించుకోవాలి. ఇప్పుడు అంటించుకోవాలి అంటే ఆ జల్లెడి యొక్క చూడండి, దాని నెట్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫెవికల్ సహాయంతో ఈ రెండింటిని అంటించేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఆ డబ్బా ఉందో దానికి చుట్టూరా ఇట్లా ఫెవికల్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను. చేసేసుకొని ఆ నెట్ క్లాత్కి అంటించుకుంటున్నాను. ఇట్లా అంటించుకున్న తర్వాత దాన్ని కాసేపు అయ్యాక బోర్లించేసుకోవాలి. బోర్లించుకుంటే సమానంగా వస్తుందన్నమాట. ఇంకా ఆరే వరకు కొంతసేపు వెయిట్ చేయాలి. ఆరిపోతే ఈ విధంగా రెడీ అయిపోతుందండి. దీన్ని మనము ఇంట్లో చక్కగా జల్లెడి కింద, పిండి జల్లెడి కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. చాలా చక్కగా జల్లించేసుకోవచ్చు. ప్రతిదానికి పెద్ద జల్లెడి పట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా చిన్న గిన్నెలు అయినా సరే జల్లించి పెట్టుకోవచ్చు. అంత చక్కగా యూజ్ అవుతుంది. ఈ టిప్ మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో పెరుగు ఎక్కువ నిల్వ ఉండాలి అంటే చిన్న కొబ్బరిని అయితే అందులో వేసేసి ఇట్లా మూత పెట్టి ఉంచుకుంటే పెరుగు అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనకి లైటర్ అండి. లైటర్ గ్యాస్ వెలిగించేటప్పుడు మనం చాలా మురికి పట్టేస్తుంది కదా, మనం ఏ చేతితో పెడితే తడి చేతులతో పట్టేసుకుంటాము. అటువంటప్పుడు కొంచెం పేస్ట్ తీసుకొని ఆ పేస్ట్ మీద కొంచెం సాల్ట్ వేసుకొని మన చేతితో ఆ లైటర్ని అయితే రుద్దుకోవాలి. ఇది కడగకూడదండి, కడిగితే లైటర్ పనిచేయదు కదా. ఇట్లా రుద్దుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ అయితే తీసేసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇట్లా తుడిచేసుకుంటే లైటర్ అనేది మళ్ళీ కొత్త దానిలో తయారైపోతుంది. మీరే చూడండి, చాలా చక్కగా రెడీ అయిపోతుంది. టిప్ కూడా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ తేనె అయితే తీసేసుకోవాలి. ఇట్లా తేనె తీసుకున్నప్పుడు అందులోని మళ్ళీ మనము ఇది ఒక 2 స్పూన్స్ శనగపిండి అనేది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ రెండింటిని బాగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. అయితే మనం శనగపిండితో ముఖానికి చాలా చేస్తాము, కానీ ఇలా చేయడం వల్ల ముఖం అనేది ఆరిపోకుండా ముడతలు పడకుండా కనిపిస్తుందండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎవరికైనా పొడిబారిపోయి ముడతలు పడినట్టుంటే దీన్ని అప్లై చేసి ఒక 5 నిమిషాల తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ టిప్స్ అన్నీ మీ అందరికీ బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.